హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ రిలీజ్ అనమాట. సో మనందరికీ తెలిసిందే ఆగస్ట్ 22 అంటే మెగా ఫ్యాన్స్ అందరికీ పెద్ద పండగ అనమాట. సో ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇంద్ర రిలీజ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇంద్ర ఇక మనందరికీ తెలిసిందే కదా. సో 2002లో రిలీజ్ అయ్యి అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. సో ప్రజెంట్ నేను కూడా థియేటర్లోనే ఉన్నాను. సో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంటే మనకు తెలుసు కదా. సో ఏంటంటే బ్యాక్గ్రాఫ్ అంటే కాశీ స్టోరీలో అంత తెలిసిన స్టోరీ మనకు. బట్ కాశీ స్టోరీలో వెళ్ళినప్పుడు వింటేజ్ చిరంజీవి గారిని మళ్ళీ ఒక్కసారి ఆ లుక్లో చూసినప్పుడు, అంటే ఇప్పుడు చూసి మళ్ళీ వింటేజ్ చిరంజీవి గారిని ఆ బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఫ్యాన్స్ హడావుడైతే మామూలుగా లేదంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే ఇందిరా రిలీజ్ అంటే ఇందిరా సినిమా ఎంత నచ్చుతుందో మనకు తెలుసు. అంటే ఆ మాస్ కానీ, ఆ యాక్షన్ కానీ, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మొత్తంగా ఏంటంటే టూ కూడా అనమాట. అంటే ఏంటంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో అంటే మాస్ ఫ్యాన్స్ అంటే మనందరికీ తెలిసింది కదా. సో ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వచ్చేసరికి సో మాస్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో సో అది కూడా సో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇంకా రిలీజ్ అనేసరికి ఫ్యాన్స్ ఆడవాడు అయితే మామూలుగా థియేటర్లో ఎవరు కూర్చోలేదు అసలు. ఆల్మోస్ట్ ప్రతి సాంగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు, చూస్తున్నారు, అరుపులు కేకలతో అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే వింటేజ్ చిరంజీవి గారిని మనం ఇప్పుడున్న జనరేషన్స్లో అంటే 2024లో అంటే ఒక 22 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన లుక్లో చిరంజీవి గారిని అంత పెద్ద కటౌట్ని ఏమంటారు బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. చాలా ఫీలింగ్ కూడా మస్తు హై అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మనకు ఎప్పుడైనా కానీ ఏంటంటే చిరంజీవి గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే ఆ గ్రేస్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, సో ఏంటంటే ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఇంకా అని సో ఆ లుక్లో సో వింటేజ్ చిరంజీవి గారిని బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు అయితే ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్గా ఒక పీక్స్ లెవెల్లో అనిపిస్తుంది, హై ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ మనందరికీ తెలిసిందే ఆ వీణ స్టెప్ కానీ, లేకపోతే సోనాలి బింద్రే గారికి నెక్స్ట్ ఆర్తి అగర్వాల్కి మధ్య అది ఏమంటే టైమింగు, కామెడీ టైమింగు, సో రావు అంటే అప్పుడు అల్లు అర్జున్ గారి ఫాదర్ అల్లు రామలింగయ్య గారి పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ ఏంటంటే ఒక 2-3 సీన్స్ కామెడీ అటు నెక్స్ట్ యాక్షన్ ప్రతి ఒక్కటి అంటే తెలిసిన స్టోరీ, మనందరికీ తెలిసిన స్టోరీ. బట్ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే మంచి ఒక ఫీల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే సో ఆ ఫైట్ సీక్వెన్సెస్ అంటే ఆయన మాస్ డైలాగ్స్ ఉంటాయి కదా, చిరంజీవి గారు చెప్పే మాస్ డైలాగ్స్. సో మొక్కే కదా అని పీకేస్తే పీకకు వస్తా అని ఉంటుంది ఆ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మెయిన్ ఏంటంటే శివాజీ గారిది మనకి ఇప్పుడు చూసాం కదా. సో శివాజీ గారిని మనం ఇప్పుడు చూస్తున్నాం. బట్ అందులో ఏంటంటే ఒక మోసం చేసే క్యారెక్టర్ ఉండేసరికి సో అప్పుడు ఆయన క్యారెక్టర్ చూసినప్పుడు సో నక్క 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 అని కూడా చాలామంది ఏంటంటే సో కామెడీగా అంటున్నారు, బట్ సీరియస్గా అయితే కాదు. సో అంటే ఆ టైంకి అంటే ఫ్యాన్స్లో ఉన్నటువంటి హడావుడి లేకపోతే ఆ జోష్లో సో అలా అంటున్నారు. సో బేసిక్గా ఏంటంటే చిరంజీవి గారి కూడా ఆ సీన్ చూసుకున్నట్లయితే ఆ షౌకత్ అలీ ఖాన్ సీన్ కానీ అవన్నీ కానీ అంటే తెలిసిన స్టోరీయే కానీ మనకు చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అబ్బా నిజంగా. అంటే ఇప్పుడు మా జనరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా డెఫినెట్గా ఏంటంటే వింటేజ్ చిరంజీవి గారిని అప్పట్లో టీవీలో చూసి అంటే ఇందిరా కానీ ఆ సాంగ్స్ కానీ టీవీలో చూస్తాం. టీవీలో చూసినప్పుడు ఓకే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఇక సినిమా విషయం అంటే బిగ్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు అంటే మా జనరేషన్లో చూసినప్పుడు అంటే ఆల్మోస్ట్ మేము ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా అంటే చిన్నవాళ్ళమే, బట్ థియేటర్లో చూడలే. బట్ ఈ జనరేషన్స్ మాత్రం రిలీజ్ అనేసరికి డెఫినెట్గా అందరూ ఎగబడిపోయి వచ్చేసారనమాట. సో ఆ ఫీలింగ్ని మాత్రం చాలా మంది అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేశారు. సో ఆగస్ట్ 22న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇందిరా రిలీజ్ అయితే ఆల్మోస్ట్ మెగా ఫ్యాన్సే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట. సో ఇది మొత్తంగా ఏంటంటే థియేటర్ రెస్పాన్స్ కూడా మనకు తెలిసిందే కదా. సో ఆ డ్యాన్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ చిరంజీవి గారి గురించి మనం చెప్పేంత పెద్దవాళ్ళం అయితే కాదు. బట్ ఆయన చేసినటువంటి డ్యాన్స్ తోటి మనం మాట్లాడుకునేది అయితే మనం మాట్లాడుకోవచ్చు యాజ్ ఎ ఫ్యాన్స్గా. సో మొత్తంగా సినిమా అయితే ఒక మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈరోజు ఆగస్ట్ 22 చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా సో విష్ యూ హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. అండ్ దిస్ ఈజ్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.